ఏంటి చైతి? ఇది నడి రోడే, అందరూ చూస్తున్నారు. చైతి చెప్తున్నా, పబ్లిక్ చూస్తున్నారమ్మా, పబ్లిక్ అని చెప్తున్నాగా. ఏ ఊరుకో, ఏంటి ఈ రోజు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? చూడని ఏమంటావు? ఊరుకో, కాసేపు ఊరుకో, సిగ్నల్ అయిపోతున్నారు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎంతకు వేయాలి సార్? 100 రూపీస్. ఊరుకో, పబ్లిక్ అమ్మా, అందరూ చూస్తున్నారు. చూడని ఏంటి చెప్తున్నాగా, వినవాను? ఇదిగో దీన్ని పట్టుకో, బ్యాగ్ లో పోయి. బండి ఒరిజినల్ డాక్యుమెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? చూస్తున్నారు అయితే ఇదిగో. ఎంతకి? 200 రూపీస్కి. మంచిదైంది, వాళ్ళ ప్రేమ ఫైర్ కి బంక్ అంటుకోలేదు. సార్ 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 5 minutes. ప్లీజ్ తీయండి సార్. ఇదిగో వస్తున్నా. నేను చెప్పేది వినండి సార్. సార్ మిమ్మల్ని చెప్పేది నీకే. ఏం పర్లేదు, 5 నిమిషాలు సార్, నా మాట వినండి. 5 నిమిషాలే సార్ చెప్పేది వినండి. ఏం సార్ చెప్తున్నా కానీ వెళ్ళిపోతున్నారు ఇలాగా. సార్ చెప్తే వినరా మీరు? అవును, షాపింగ్ తర్వాత ఏంటి ప్లాను? నన్ను అడిగితే నువ్వే చెప్పు. ఓకే సార్, దాని తర్వాత ఎక్కడికి వెళ్దాం? సార్ 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 సార్, మీ బండిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు సార్. వాట్? సార్, ఎంట్రన్స్ లో పెట్టిన ఎల్లో కలర్ బైక్ మీదే కదా, ఎవరో ఇద్దరు వచ్చి మీ బైక్ ని తీసుకెళ్తున్నారు సార్. రండి సార్. ఎలా అయింది? సెక్యూరిటీని కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. సార్ ఎవరో ఇద్దరు వచ్చి బండి తీసుకుని వెళ్ళారు సార్. వాట్ ద హెల్, మీరు అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళిద్దరూ ఈయన్ని కొట్టేసి బండి తీసుకుని పారిపోయారు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాం, పోలీసుని రానిండి. పోలీసులకా? ఎందుకో ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీగా. మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నందువల్లే బండి లోపల పెట్టమన్నాం. మీ ఇష్టం వచ్చిన చోట వదిలితే మేం బాధ్యులం కాదు. ఇది ఎవరు బండి? ఏందే సార్? ఏం బండి సార్? యమహా RX 135 సార్. బండి నెంబర్ చెప్పండి సార్. AP02H 4937. ఏ కలర్ సార్? ఎల్లో. సెక్యూరిటీ సార్. ఆటో పిలు. ఓకే సార్. ఎందుకైనా మంచిది లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇప్పుడే కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తాను. ప్లాజా కార్ రిపోర్టింగ్ సార్. బైక్ మిస్సింగ్ సార్. AP92H 4937 ఎల్లో కలర్ బైక్ సార్. స్టేషన్ కి వెళ్ళొద్దు. సరే సార్, ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళాలంటారా? అదే సార్, మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా. అవును సార్, మీరు లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకుంటారు. అది మాత్రమే కాదు, ఇలా రోజు ఎన్నో బండ్లు కనిపించకుండా పోతున్నాయి. వెళ్ళండి సార్, ముందు కంప్లైంట్ ఇవ్వండి. సార్ ఆటో రెడీ సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. స్టేషన్ పక్కనే ఉంది. హలో హలో ముస్తఫా, ఎక్కడున్నావు? చెప్పు బావా, సెంటర్లో ఉన్నా. ఏమైంది? మావా, అది ఒక చిన్న ప్రాబ్లం అయింది మావా. బైక్ ఎవరు ఎత్తుకెళ్ళారా? ఎప్పుడు? నువ్వెక్కడ ఉన్నావు? తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నేను రీతా ఇప్పుడే బయటికి వస్తున్నాం. ఏ స్టేషన్ రా? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తా. ఐ కాంట్ అండర్స్టాండ్ దీపక్, నువ్వెందుకు ఇలా తలదాచుకుంటున్నావు? అయ్యో రీతా, నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందే లేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. షాజీ ఎక్కడ ఆఫీస్కి వెళ్తుందో అని భయంగా ఉంది. నాకు ఒంట్లో బాగాలేదని ఆఫీస్లో చెప్పి లీవ్ పెట్టాను. జస్ట్ 2 days రీతా, అందులో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో షుడ్ ఐ గో నౌ? దట్స్ వాట్ యు వాంట్? ఐల్ కాల్ యూ బ్యాక్ రీతా. యు లయర్. నువ్వు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం లేదు. ఆల్ అవర్ ప్లాన్స్ గాట్ డూమ్డ్. నువ్వు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళు, ఐల్ హెల్ప్ యూ. నేను షాపింగ్ కోసం రాలేదు దీపక్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ యూ. సారీ సారీ సార్. Hey, how సారీ సార్. dare you? Hey, ఏంది అక్కడ ప్రాబ్లమా? Stop, I say. మేడం, ఏమైంది మేడం? ఏమైంది? సారీ సారీ. Who's this fellow? ఇక్కడ పని చేస్తాడు మేడం. ఇటువంటి డర్టీ ఫెలోస్ ని ఉద్యోగంలో పెడతారా? ఏం చేసావు చెప్పు. నేనేమి చేయలేదన్నా, లోపల ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాను. ఆ టైంలో Can't you lock the door when you come inside?
అసలు మీకు మేనస్ ఎలా తెలుస్తుందిలే? ఏందబ్బా డోర్ కొట్టి వెళ్ళొచ్చు కదా. డిస్టర్బ్ చేయొద్దని చెప్పారన్నా. అసలేం జరిగింది? షూట్ చేశాడండి. షూట్ చేశాడా? ఈయన షూట్ చేసుకోవచ్చు, నువ్వెందుకు షూట్ చేసినట్ట? ఓ డోర్ వేసి ఉందనుకు చేసేసావా? లేదన్నా, నేను చేయలేదన్నా. నేను షూట్ చేయలేదు మేడం. నేను ఎలా? యూ డెడ్. నేను చూశాను. ముందు పోలీసుకి ఫోన్ చేయండి మేడం. అయ్యా మీకు దండం పెడతాను కాసేపు ఊరుకుంటారా? రీతా అరవద్దు రీతా, ప్లీజ్. పోలీసులు ఏమక్కర్లేదు. ఐల్ మేనేజ్. ఐ వాంట్ టు చెక్ యువర్ ఫోన్. గివ్ యువర్ ఫోన్ ఫోన్. ఇవ్వాలా? నేను షూట్ చేయలేదు మేడం. గివ్ యువర్ ఫోన్. నిజంగా నేను షూట్ చేయలేదు మేడం. ఏయ్, నువ్వు తీయలేదు కదా? తీయలేదన్నా. అప్పుడు ఎందుకు భయమా? మేడం కి చెక్ చేసేస్తారు. అన్న ఫోన్ అన్నా, అన్న ఫోన్ అన్నా, అన్న చూసుకోండి. రీతా I'll check వెళ్తాం. it. If it's clear, I'll give it back. రీతా, come on. Otherwise, you have to answer for it. హలో, ఆ ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నీకు తెలియలేదా? నువ్వు ఎందుకు ఫోన్ తీసుకొచ్చావు? ఏదేవైనా అక్కడే చెక్ చేసి ఉండొచ్చు కదా. ఇట్ క్రియేట్స్ ప్రాబ్లం రీతా. అదెందుకు అర్థం చేసుకొని అంటున్నావు? నాకెందుకు వాడి ఫోన్? నేను చెక్ చేసి నీకు ఇచ్చేస్తాను. నువ్వు హ్యాండ్ ఓవర్ చేసాయి. వద్దొద్దు, ఇది నువ్వే హ్యాండిల్ చేసుకో. ఉండే ప్రాబ్లంలో ఇది కూడానా? ఓకే దెన్ ఐల్ మేనేజ్. అంతవరకు వాడిని చావని. స్కౌండ్రల్. సారీ. హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్, రైట్? బాయ్. టేక్ కేర్. సారీ డా, డింట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్. bye. సరే నేను వెళ్తాను. వెళ్దామా? ఓకే, ఐల్ కాల్ యూ. సాజీ అన్న అడిగితే ఏం చెప్పాలరా? ఇంకో 2 రోజులు బండి కావాలని చెప్పు. ఇదిగో తీసుకో. తీసుకో. ప్రాబ్లం ఏం అవ్వదు, సరేనా? నేను చూసుకుంటా. సరే, మళ్ళీ కలుద్దాం. ఇలాగే దాక్కొని తిరుగుతుంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదురా. నువ్వేంట్రా ఇంత పనికి మళ్ళీ పని చేసావు? గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళేటప్పుడు ఎవడైనా బైక్ రెంటల్కి తీసుకెళ్తాడా? నన్ను అడుగుంటే నేను కార్ అరేంజ్ చేసేవాడిని కదా. నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుని వారం అయింది. ముందు ఆ ఫోన్ ఆన్ చేసి సిచ్యువేషన్ ఏంటో చూడు, లేకపోతే సిచ్యువేషన్ ఎలాగైనా మారుతుంది. ఇలాంటి అమ్మాయిల విషయంలో నేను చాలాసార్లు దెబ్బతిన్నాను. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చేట్టుంటే ఐ షుడ్ సే సారీ టు యూ. డ్యూడ్, రీతా దగ్గర నుంచి మెసేజ్ రా. ఇన్ని కాల్సా? ఓ మై గాడ్. 2 మిస్ కాల్స్ ఫ్రమ్ యువర్ మేడం ఆల్సో. రే, బైక్ కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా కాల్ చేశారా? అలాగా? కాల్ చేసి మాట్లాడరా. ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందేమో. స్టేషన్ నుంచి ఒకవేళ ఆఫీసుకు ఫోన్ వెళ్ళి ఉంటుందేమో, అందుకే మేడం ఫోన్ చేస్తుంటారు. ఈ నంబరే ఇచ్చాను రా. అడ్రస్ కూడా నేటివ్ అడ్రస్ ఇచ్చాను రా. హలో, ఈస్ట్ పోలీస్ స్టేషనే కదా? అవును, మీరు? సార్, నేను దీపక్ని మాట్లాడుతున్నాను సార్. లాస్ట్ వీక్ బైక్ కనిపించట్లేదని కాల్ చేశాను. ఏ బండి? సార్, అది యమహా RX 135 AP02H4937 సార్. కలర్ ఏంటమ్మా? ఎల్లో సార్. ఏమయ్యా, కంప్లైంట్ ఇచ్చి నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎన్నిసార్లు నీకు ఫోన్ చేస్తారు? సార్, కంప్లైంట్ ఇస్తాం వచ్చింది సరిపోదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఏమైంది, ఏం జరిగిందని ఫోన్ చేయాలి. సార్ అది ఏంటి అది? దొంగతనం చేసిన వస్తువు వద్దంటే అక్కడే పడి తుప్పటిపోతుందమ్మా. అందులో మాకే సమస్య లేదు. సార్ 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 సారీ సార్, సారీ. నేను ఊర్లో లేను సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాను. ఏంటి అవుట్ ఆఫ్ స్టేషన్? సరే సరే, బండి 2 టౌన్ స్టేషన్ లో పట్టుబడింది. ఓకే సార్. బండి రికార్డ్స్ ఓకే సార్. తీసుకొస్తే దాన్ని చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం. సరే? ఓకే సార్. మర్చిపోకుండా వచ్చేయండి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షో మావా, బైక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉందంటరా. కానీ వచ్చేటప్పుడు బుక్ అండ్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటున్నారు. కానీ అవి రీతా దగ్గర ఉన్నాయే. ఆ రోజు టెన్షన్ లో తీసుకోవడం మర్చిపోయాను. లీవ్ ఇట్ మ్యాన్, మిస్ అయ్యాయి అని చెప్పు. రే, షాజీ దగ్గర ఏం చెప్పాలరా? దెన్ కాల్ రీతా. విషయం తనకు తెలిస్తే అర్థమవుతుంది కదా. రేయ్, ఎక్కువ ఆలోచించుకో. ఇప్పుడు ఇదే ముఖ్యం. ముందు తనకు ఫోన్ చేసి స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసిరా.